నమస్కారం. రాబోయే కొన్నేళ్లలో మన దేశ రూపు రేఖలనే పూర్తిగా మార్చేయబోయే ఒక చారిత్రాత్మక ఘట్టం గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఇది ఏదో కేవలం లెక్కల కోసమే జరిగే సాధారణ ప్రక్రియ కాదు. మన భవిష్యత్ తరాల అభివృద్ధిని శాసించే ఒక అతిపెద్ద డిజిటల్ మహాకార్యం. అదే డిజిటల్ జనగణన 2027. ఈరోజు మన ఈ ప్రత్యేక విశ్లేషణలో అసలు ఈ సంచలన ప్రక్రియ ఎలా జరగబోతోంది, దీని వెనక ఉన్న ప్లానింగ్ ఏంటి అనేది చాలా డీటెయిల్డ్గా పరిశీలిద్దాం. అయితే అసలు ఈ జనాభా లెక్కల వల్ల మనకు ఒరిగేదేంటి, సామాన్యులకు ఇది ఎందుకు అంత కీలకం అనే సందేహం చాలామందికి రావచ్చు. నిజానికి మన ఊళ్ళో ఒక కొత్త రోడ్డు వేయాలన్నా, ఒక ఆస్పత్రి నిర్మించాలన్నా, లేదా రేషన్, ఇల్లు లాంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకు చేరాలన్నా ఈ గణాంకాలే ముఖ్యాధారం. సరైన డేటా మన దగ్గర లేకపోతే పక్కా ప్రణాళికలు వెయ్యదేం. కాబట్టి ప్రతి ఒక్కరూ దీని గురించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు మన విశ్లేషణలో 5 ప్రధాన అంశాలను కవర్ చేద్దాం. మొదటిది, ఈ డిజిటల్ జనగణన 2027 ప్రాముఖ్యత. రెండవది, ఇది 2 దశల్లో ఎలా జరుగుతుంది అనేది. మూడవది, స్వీయ నమోదు అంటే సెల్ఫ్ ఎన్యూమరేషన్. నాలుగవది, అసలు మన ఇళ్లకు వచ్చి వాళ్లు అడిగే ఆ 33 ప్రశ్నలు ఏంటి. ఇక ఐదవది, మన డేటా గోప్యత, అలాగే ఈసారి సెన్సస్లో తీసుకురాబోతున్న కొత్త మార్పులు. సరే, మొదటి విభాగంలోకి వెళ్దాం. అదే డిజిటల్ జనగణన 2027. వాస్తవానికి ప్రతి 10 ఏళ్లకొకసారి మన దేశంలో జనాభా లెక్కలు జరుగుతాయి. ఆ లెక్కన 2021లోనే ఇది జరగాలి. కానీ కరోనా మహమ్మారి వల్ల అది అలా వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఎట్టకేలకు ఇప్పుడు ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతోంది. మన దేశ చరిత్రలో జరగబోయే 16వ జనగణన ఇది. అది స్వాతంత్ర్యమొచ్చిన తర్వాత చూసుకుంటే 8వది. దాదాపు 140 కోట్లకు పైగా ఉన్న మన జనాభాను ఏ చిన్న తప్పు లేకుండా లెక్కించడమంటే అడ్మినిస్ట్రేషన్ పరంగా ఇదొక అతిపెద్ద సవాలనే చెప్పాలి. అయితే ఈసారి జనగణన గతంలో ఎన్నడూ చూడని విధంగా పూర్తిగా భిన్నంగా ఉండబోతోంది. పాత రోజుల్లోలాగా అధికారులు పెద్ద పెద్ద కాగితాల కట్టలు పట్టుకుని ఇంటింటికి తిరగడం ఇక ఉండదు. ఈసారి అంతా ఆండ్రాయిడ్, iOS మొబైల్ యాప్స్ ద్వారా జరగబోతోంది. అలాగే CMMS పోర్టల్, మ్యాప్ ఆధారిత పర్యవేక్షణ, GPS ట్యాగింగ్, జియో ఫెన్సింగ్ లాంటి లేటెస్ట్ టెక్నాలజీస్ వాడి అప్పటికప్పుడు రియల్ టైంలో డేటా కలెక్ట్ చేస్తారు. మన దేశంలో ఇదే తొలి పూర్తిస్థాయి డిజిటల్ సెన్సస్. ఇక రెండవ విభాగం చూద్దాం. ఈ జనగణనను 2 దశల్లో ఎలా నిర్వహించబోతున్నారు అనేది ఇక్కడ తెలుసుకుందాం. ఇంత పెద్ద దేశంలో జనాభాను ఒకేసారి లెక్కపెట్టడం అసాధ్యం కదా. అందుకే ఈ బృహత్తర కార్యక్రమాన్ని పకడ్బందీగా 2 ఫేజుల్లో చేయడానికి ఒక పర్ఫెక్ట్ బ్లూప్రింట్ గీశారు. దశ 1 అనేది 2026 ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు జరుగుతుంది. ఈ ఫేజ్లో కేవలం ఇళ్లను, అందులో ఉన్న వసతులను మాత్రమే లెక్కిస్తారు. ఆన్లైన్లో మనమే స్వంతంగా డీటెయిల్స్ ఇచ్చుకునే స్వీయ నమోదు కూడా ఈ ఫేజ్లోనే ఉంటుంది. ఇక రెండవ దశ 2027 ఫిబ్రవరి మార్చి నెలల్లో జరుగుతుంది. ఇక్కడే అసలైన జనాభా గణన, అలాగే కులగణన జరుగుతాయి. ఇక్కడ మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉందండి. అదే 2027 మార్చ్ 1 అర్ధరాత్రి ఖచ్చితంగా 12 గంటల సమయం. దీన్నే సందర్భ తేదీ లేదా రెఫరెన్స్ డేట్ అంటారు. ఈ జనగణనలో ఇదొక మైలురాయి. సరిగ్గా ఆ సెకండ్కి మన దేశంలో జనాభా ఎంతమందున్నారు, వాళ్ల పరిస్థితులేంటి అనేదాన్ని ఒక స్నాప్షాట్ లాగా రికార్డ్ చేస్తారు. భవిష్యత్తులో మనకొచ్చే అధికారిక లెక్కలన్నీ ఈ ఒక్క క్షణం ఆధారంగానే డిసైడ్ అవుతాయి. మూడవ విభాగం, స్వీయ నమోదు ప్రక్రియ అంటే ఎవరికి వారే ఆన్లైన్లో నమోదు చేసుకోవడం. మనలాంటి సామాన్య పౌరుల కోణంలో ఆలోచిస్తే ఇది నిజంగా ఒక అద్భుతమైన ఫీచర్ అనే చెప్పాలి. ఎప్పుడో అధికారులొస్తారు, అప్పుడు వివరాలు చెబుదాం అని వెయిట్ చేయాల్సిన పనిలేదు. మన మొబైల్ నుంచే census.census.gov.in అనే పోర్టల్లోకి వెళ్లి మనమే నమోదు చేసుకోవచ్చు. ఇది ఏకంగా 16 భారతీయ భాషల్లో పనిచేస్తుంది. లాగిన్ అయ్యాక మ్యాప్లో మన ఇంటి లొకేషన్ మార్క్ చేసి వాళ్లడిగిన బేసిక్ డీటెయిల్స్ ఇస్తే చాలు. హెచ్ లెటర్తో మొదలయ్యే ఒక 11 అంకెల ఐడీ జనరేట్ అవుతుంది. ఆ తర్వాత ఎప్పుడైనా అధికారి మన ఇంటికి వచ్చినప్పుడు ఆ ఒక్క ఐడీ చూపిస్తే చాలు, నిమిషాల్లో వెరిఫికేషన్ అయిపోతుంది. ఇక్కడ మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఒక చాలా ఇంపార్టెంట్ లోకల్ అప్డేట్ ఉండండి. ఈ స్వీయ నమోదుకు మన దగ్గర కొన్ని ప్రత్యేకమైన డేట్స్ ఇచ్చారు. తెలంగాణలో అయితే ఏప్రిల్ 26 నుండి మే 10 వరకు ఈ అవకాశముంటుంది. అదే ఆంధ్రప్రదేశ్లో అయితే మే 1 నుండి మే 30వ తేదీ వరకు ఈ విండో ఓపెన్లో ఉంటుంది.
ఈ నిర్ణీత గడువులోపే మనం పోర్టల్లో మన వివరాలు నమోదు చేసుకోవాలి. 4వ విభాగం ఇంటికి వచ్చి అడిగే ఆ 33 ప్రశ్నలు. దేశవ్యాప్తంగా దాదాపు 30 లక్షల మంది ఫీల్డ్ స్టాఫ్ మొదటి దశలో మన ఇంటి తలుపు తడతారు. అప్పుడు వాళ్ళు ఏమేం ప్రశ్నలు అడుగుతారో అని అసలు కంగారుపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు అడిగేవి మన ఆస్తులు లాక్కోవడానికి కాదు సుమా. అవి కేవలం మన జీవన ప్రమాణాలను అంచనా వేసేవి మాత్రమే. ఇల్లు ఏ రకంగా నిర్మించారు, తాగునీటి సదుపాయం ఎలా ఉంది, వంటకు ఏ గ్యాస్ వాడుతున్నారు, మరుగుదొడ్డు ఉందా లేదా, ఇలాంటివి అడుగుతారు. అలాగే మన ఇంట్లో ఉన్న ఇంటర్నెట్ కనెక్షన్, టీవీ, రేడియో, స్మార్ట్ ఫోన్లు, టూ వీలర్ లేదా కార్లు, ఇలాంటి బేసిక్ ఆస్తుల వివరాలు మాత్రమే ఆ 33 ప్రశ్నల లిస్ట్లో ఉంటాయి. ఇక 5వ మరియు చివరి విభాగానికి వచ్చేశాం. గోప్యత మరియు ఈసారి రాబోతున్న చారిత్రాత్మక మార్పులు. ఈసారి సెన్సస్లో ప్రభుత్వం కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. రిపోర్ట్స్ ప్రకారం 1931 తర్వాత తొలిసారిగా దేశవ్యాప్తంగా కులగణనను కూడా 2వ దశలో నిర్వహించబోతున్నారు. సామాజిక పరిస్థితులను పక్కాగా అర్థం చేసుకోవడానికి ఇది ఎంతో అవసరం. ఇంకొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటంటే, మారుతున్న కాలానికి తగ్గట్టుగా ఒకే ఇంట్లో స్థిరంగా కలిసి ఉంటున్న లివ్ ఇన్ కపుల్స్ని కూడా ఇకపై అధికారికంగా వివాహిత జంటలుగానే రికార్డ్ చేయాలని మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే ఇదంతా విన్న తరువాత మనందరికీ వచ్చే ఒక సహజమైన సందేహం, మనమిచ్చే పర్సనల్ డేటా అంతా సేఫేనా అని. దీనికి చట్టంలోనే ఒక బలమైన హామీ ఉంది. సెన్సస్ యాక్ట్ 1948లోని సెక్షన్ 15 ప్రకారం మనం ఇచ్చే సమాచారం 100% అత్యంత గోప్యంగా ఉంటుంది. ఎవరైనా ఆర్టీఐ కింద అడిగినా ఈ డేటా ఇవ్వరు. కనీసం కోర్టుల్లో దీని సాక్ష్యంగా కూడా వాడటానికి వీల్లేదు. మన డేటాను కేవలం జాతీయ ప్రణాళికల కోసం మాత్రమే వాడతారు తప్ప మరెక్కడా బయటపెట్టరు. ముగింపుగా ఆలోచిస్తే, ఖచ్చితమైన వివరాలను నమోదు చేసి మరింత పారదర్శకమైన సంక్షేమ భవిష్యత్తుకు మనం పునాది వేద్దామా? ఎందుకంటే సమాజంలో ఒక నిజమైన మార్పు రావాలంటే పౌరులుగా మన భాగస్వామ్యం ఎంతో అవసరం. ఎలాంటి అపోహలు లేకుండా సరైన సమాచారాన్ని అందిస్తేనే రేపటి రోజున మన దేశం కరెక్ట్గా డెవలప్ అవుతుంది. డిజిటల్ జనగణన 2027 మీద మేమందించిన ఈ సమగ్ర విశ్లేషణ మీకు చాలా బాగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం. ఈ కథనాన్ని ఫాలో అయినందుకు ధన్యవాదాలు. మళ్ళీ మరో ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.